మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తూ ఉన్న ఈనాటి మన కార్యక్రమంలో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీలా వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. యెహోవా నడిపించిన మార్గమును జ్ఞాపకము చేసుకొనుము, రిమెంబర్ ద వే దట్ ద లార్డ్ హ్యాస్ లెడ్ యూ. ఈ అంశంపై వాక్య పరిచర్యకు ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, దాహూహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకు, ప్రేక్షకులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ తండ్రి మీ యొక్క బంగారు పాదములు స్తోత్రములు వందనములు.
ప్రభా తండ్రి, ఈ అనుదిన దైవాక్యం ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. వాక్యంలో ఉండేటువంటి లోతైన సత్యాలను మాకు బయలుపరచండి ప్రభా తండ్రి. మీరు చేసినటువంటి ఉపకారములను తండ్రి మేము నిత్యము జ్ఞాపకం చేసుకొనొచ్చు తండ్రి. మీకు మహిమకరములాగున జీవించే భాగ్యము, కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమన్నిటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఐగుప్తు దేశం నుండి, ఫరో దాస్యము నుండి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలు యోర్దాను దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశింపక మునుపు మోషే ఇశ్రాయేలుతో ఈ వాక్యాన్ని తెలియచేశాడు. ఏమని? యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. 40 దినములు యెహోవా దేవుడు నడిపించారు, అవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఆ విషయం మనకు కూడా, మన జీవితాల్లో కూడా దేవుడు నడిపించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలుకి ఏ విధంగా దేవుడు నడిపించాడో దేవుడు జ్ఞాపకం చేసుకోమని ఇశ్రాయేలుకు మోషే ఆజ్ఞాపించాడు, ఆదేశించాడు. ఈనాడు కూడా మన జీవితాలలో కూడా వర్తించేటటువంటి విషయం. కాబట్టి ఒక 4 విషయాలని మనము పరిశుద్ధ లేఖనాల్లో నుండి క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మన సృష్టికర్తను మన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో అనేకులకి ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యము వస్తూనే ఉంటాయి. అప్పుడు మాత్రము దేవుని దగ్గరికి వస్తారు. తర్వాత దేవునికి దగ్గరగా జీవిస్తారు. తమ స్థిర దేవుడు మరి ప్రార్థన ఆలకించి విన్నాక వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయాక తిరిగి దేవుని మర్చిపోతారు, లోకానుసారంగా జీవిస్తారు. కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరమ తండ్రి మనతో నిత్యము మనతో ఉండాలా, మనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటుంటాడు. నేటి సమాజంలో మనం చూస్తుంటాం, అక్కడక్కడ పిల్లలు కేవలము తల్లిదండ్రులు తన అవసరాల కోసము ఉండి తీరా వారి అవసరములు తీరాక లేదా చిన్న మనస్పర్ధలు వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడరు, వారిని మర్చిపోతారు. అంతేకాకుండా వారి యోగక్షేమాలని విచారించారు. అప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులకి ఎంత మనోవేదన. మరి దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నరుణ్ణి మంటి నుండి నరుణ్ణి చేసి అతని నాసికారంధ్రంలో తన జీవాయువుని ఊది జీవాత్మగా చేసిన మానవుడు దేవుణ్ణి మర్చిపోతే, సృష్టికర్తను మర్చిపోతే మరి ఆ దేవాది దేవుడు ఎంత వేదన, ఎంత బాధపడతాడో మనం గ్రహించాలి. అందుకే ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా, మానవతారిగా ఉన్నప్పుడు ఆయన అనుదినము పరమతండ్రి అయినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళేవారు. మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. అంతేకాకుండా సువార్తను ప్రకటించాలి. మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మనం ఇతరులకు సాక్ష్యము చెప్పాలి. అందుకే
మోషే ద్వితీయోపదేశ కాండము 4:39 అంటాడు, కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవా దేవుడని మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కాబట్టి మనం దేవుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రెండవదిగా మనల్ని విమోచించినటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండం 16:3 నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితం అంతటిలో జ్ఞాపకం చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగలి ఆహారమును 7 దినములు తినవలెను. ఇక్కడ ఐగుప్తులోకి పంపినటువంటి కడవరి తెగులు ప్రథమ సంతానం యొక్క మరణం. అయితే ఇశ్రాయేలు గృహంలోకి మరణదూత ప్రవేశింపకుండునట్లు ఏం చేశారు, ఇక్కడ గుర్తుగా వారి గడపలోకి వారి ద్వారబంధముల మీద పస్కా యొక్క పశువు యొక్క రక్తాన్ని రాయాలని అక్కడ దేవుడు ఆదేశిస్తాడు. ఆదేశించినటువంటి విధంగా వారు చేశాక ఇశ్రాయేలు యొక్క ప్రథమ సంతానము మరణము నుండి తప్పింపబడతారు. దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి సంవత్సరము అబీబు మాసంలో ఈ యొక్క పండగను ఆచరించాలి అని దేవుడు వారికి ఆదేశిస్తాడు. కాబట్టి సమస్త మానవాళి కోసము క్రీస్తు ప్రభు తానే ఈ లోకానికి గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి జన్మించారు. జన్మించడమే కాకుండా మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలియాగం చేశారు. తన రక్తాన్ని శిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచారు. కాబట్టి ఆయన యందు మనము శ్వాసముంచిన వారందరూ పాపము నుండి విమోచింపబడతారు, జీవములోనికి దాటునట్లు ఆయన చేశారు. అందుకే 1 కొరింథీ 11:23-25 దాన్ని విరిచి ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఎంత గొప్ప వాక్యము. కాబట్టి విశ్వాసులందరూ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనాలి. క్రీస్తు ప్రేమలో, క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు మరణం ద్వారానే మనకు అనుగ్రహించినటువంటి విమోచనను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రొత్త రక్తం క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మన విమోచనకర్త అయిన క్రీస్తు ప్రభువును అనుదినము మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడవదిగా దేవుడు చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలుకు దేవుడు మన్నాను కురిపించారు, బండ నుండి నీటిని ఇప్పించారు. తర్వాత పూరేళ్లను పంపి వారి యొక్క ఆకలి కోరికను తీర్చారు. వారి బట్టలు నలగలేదు, వారి కాలు వాయలేదు. ఆరోగ్యం ఇచ్చారు, వస్త్ర కొరత లేకుండా చేశారు. తాపకరమైనటువంటి పాములు, తేళ్లు ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి అరణ్యంలో దేవుడు వారిని నడిపించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకోమని ఇశ్రాయేలుకు మోషే ఈ విధంగా ఉపదేశిస్తాడు. ఈ విషయాలన్నీ మనకు ద్వితీయోపదేశకాండం 8:4, 15, 18 మనం గమనించగలము. అందుకే దావీదు కీర్తనకారుడు 103వ కీర్తన 2వ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తము ఆయన చేసినటువంటి ఉపకారం దీనిని మరొకము. కాబట్టి ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యం దావీదు కీర్తనకారుడు మనకు తెలిపారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దీనిని మరొకము. నాకు ఆరోగ్యము, వస్త్రము, మంచి ఆహారము, గృహము, వాహనాలు, బిడ్డలు, అంతేకాకుండా మనకు ముఖ్యమైన దేవుని కాపుదల,
మనకు దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఉపకారాలే. కాబట్టి ఆయన అనుగ్రహించినటువంటి ఉపకారాలు మనం నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది హోషియా ప్రవక్త 13వ అధ్యాయము 5-6 వచనంలో, నేను తప్ప రక్షకుడును లేడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేతగా దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి మరచిరి. మనము అని వ్రాయబడింది. మనం దేవుణ్ణి ఎప్పుడు మరచిపోకూడదు. దేవుడు మనల్ని నిత్యము కాపాడి సంరక్షించి పోషించేటటువంటి దేవుణ్ణి మరొక ఆయన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించాలి, మహిమపరచాలి. చివరిగా మనం ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం మొదటి భాగంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుడు ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో నాశనం చేసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ మనకు నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నా బలము, నా గానము, నా రక్షణ ఆయను అని వారు స్తుతిస్తారు, మహిమపరుస్తారు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలని తర్వాత జయోత్సాహంతో దేవుణ్ణి మహిమపరుస్తారు. కానీ ఆ వెంటనే ఏమవుతుంది? ఆ అధ్యాయంలోనే 15వ అధ్యాయంలోనే 22వ వచనం నుంచి 25వ వచనంలో, మారోలో నీళ్లు చేదుగా ఉన్నాయి అని మోషే మీద సనుగుడు మొదలు పెడతారు. కాబట్టి రక్షింపబడినటువంటి మానవులు మొదట్లో ప్రభువుని మంచిగా సేవిస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, అన్నీ ఉంటాయి, వాక్యానుసారంగా జీవిస్తారు. కానీ కాలము గడిచే కొద్దీ వాక్యానుసారంగా వదిలిపెట్టి తిరిగి ఇహలోకపరంగా ఆలోచిస్తారు, ఇహలోకపరంగా జీవనం మొదలు పెడతాడు. కాబట్టి ఆ మొదటి ప్రేమ అనేది చల్లారిపోతుంది, ఆత్మీయ జీవితంలో వెనకపడిపోతారు. మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం తప్పు చేస్తే మనము క్షమాపణ అడగాలి. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, వారు తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు అని వాక్యం బోధిస్తుంది. అంతేకాకుండా యోహాను సువార్త 15:5వ వచనంలో, మీరు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నిజమే, మనం ఆయన యందు నిలిచి ఉంటే మనము ఆత్మీయంగా ఫలించబడతాం, ఫలభరితంగా ఉంటాం. కాబట్టి మనమందరము సృష్టికర్త అయిన దేవుణ్ణి, మన పాపముల నుండి విమోచించినటువంటి ప్రభువుని, మనకెన్నో ఉపకారాలు చేసినటువంటి దేవుణ్ణి మనము నిరంతరము ధ్యానించాలి. మన ఆత్మీయ స్థితి ఏ విధంగా పరిశీలించుకొని అనుదినము క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఉన్నప్పుడే మనకు మహిమపరిచినప్పుడే దేవుడు మనకు ఎంతో కృపను దీవెనలను అనుగ్రహిస్తారు. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించి దీవించును గాక. మరువకు మా మనసా లోకేశుని ఎన్నడు మరువకు మా మనసా, మరువకు మా మనసా లోకేశుని ఎన్నడు మరువకు మా మనసా. ఇలలోనైనా కలలోనైనా మరువకుమా, ఇలలోనైనా కలలోనైనా మరువకుమా, మరువకుమా మనసా లోకేశుని ఎన్నడు మరువకుమా మనసా. పిలచినంతనే పలికినాడని తలపులోనే మెరసినాడని, పిలచినంతనే పలికినాడని తలపులోనే మెరసినాడని, మరులుగొని మనసిచ్చినాడని, మరులుగొని మనసిచ్చినాడని, తను మనములు తనియు వేళలో మరువకుమా మనసా,
లోకేశుని ఎన్నడు మరువకు మా మనసా. జిలుగు బాటలో వెలుగు నిండి తీపి కలలా పొలము పండి, జిలుగు బాటలో వెలుగు నిండి తీపి కలలా పొలము పండి, కలిమిలేముల కలతదీరి కలిమిలేముల కలతదీరి, మనసు మనసున మనని వేళలో మరువకు మా మనసా. లోకేశుని ఎన్నడు మరువకు మా మనసా. చావు బ్రతుకుల కడలిలోన కాంతి కరువై భ్రాంతి కలిగి, చావు బ్రతుకుల కడలిలోన కాంతి కరువై భ్రాంతి కలిగి, రెప్పపాటున పట్టు సడలిన రెప్పపాటున పట్టు సడలిన, ధీరుడగుచు నడచు వేళలో మరువకు మా మనసా. లోకేశుని ఎన్నడు మరువకు మా మనసా. ఇలలోనైనా కలలోనైనా మరువకుమా, ఇలలోనైనా కలలోనైనా మరువకుమా, మరువకుమా మనసా. లోకేశుని ఎన్నడు మరువకుమా మనసా, మరువకుమా మనసా. లోకేశుని ఎన్నడు మరువకుమా మనసా.